బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడంపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కిరణ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు టెక్కల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు నోటికి కట్టుకుని అంబేద్కర్ జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు మౌన ప్రదర్శన చేస్తూ ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంపై దాడి బాధాకరమని, కనీస సంఘటనపై విచారణ కూడా చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా టెక్కల్ జనసేన పార్టీ కార్యాలయం మీద కొంతమంది వైసీపీ దుండగులు దాడి చేశారు. నేటికి 42 రోజులు గడుస్తున్న ఈ రోజు వరకు కూడా పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోలేదు. అలాగే టెక్కల్ పోలీస్ స్టేషన్లో మేము అదే రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత శ్రీకాకుళం ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 2 వారాల పైన దాటుతుంది, కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ నిందితుల్ని పోలీస్ స్టేషన్ కూడా రప్పించలేదు. సో దానికి వ్యతిరేకంగా ఈరోజు మా ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ మేము చేస్తున్నాం. మరొకసారి మేము చెప్తున్నాం, పోలీస్ సోదరులారా, ఇప్పుడేదో అధికార పార్టీకి మీరు కొమ్ము కాస్తే కనుక రానున్న 500 రోజుల్లో వచ్చేది మా ప్రభుత్వం. మీకు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకున్న ప్రెజర్స్ మేము అర్థం చేసుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మా కార్యాలయంలో మా పార్టీ జెండా పెట్టుకుని ఉన్నాం. అది మా ఆత్మగౌరవానికి సంబంధించింది. మా ఈ ఆత్మగౌరవం